Hi everyone, I am Dr. Sahithya. Welcome back to my channel Honisha. So today in this video we are going to learn about Arnica montana. So as I already said, so ఎప్పుడైనా ఒక homeopathy drug చదువుతున్నాము అంటే first we should remember the common name it is called and the family it belongs. So Arnica montana common name is leopard's bane and the family it belongs to compositae. Arnica montana. సో మనకి ఆర్నికా అని చెప్పగానే ఫస్ట్ మన మైండ్లోకి వచ్చే థాట్ ఏంటి అంటే ఆర్నికా ఇస్ గివెన్ ఫర్ ది ఇంజురీస్. సో ఎలాంటి టైప్ ఆఫ్ ఇంజురీకి వీ క్యాన్ ప్రిస్క్రైబ్ ఆర్నికా? సో ఎనీథింగ్ దట్ ఈస్ అన్ ఇంజురీ విత్ ద బ్లంట్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఒక బ్లంట్ ఇన్స్ట్రుమెంట్ తో మనకి ఏదైనా ఇంజురీ అయ్యి ఉంటే దెన్ వీ కెన్ ప్రిస్క్రైబ్ ఆర్నికా మోంటానా. సో బ్లంట్ ఇన్స్ట్రుమెంట్స్తో ఇంజురీ అయినప్పుడు ద ఏరియా where the injury gets seems to be in blue color and bruised. సో బ్రూయిజ్డ్ అనగానే మనకి ఆ ఏరియా అంతా కూడా బ్లూ కలర్లో చేంజ్ అవుతుంది అండ్ వెరీ పెయిన్ఫుల్ టు టచ్. సో ఇలాంటి కండిషన్స్లో వీ క్యాన్ థింక్ ఆఫ్ ఆర్నికా మోంటానా. సో ఆర్నికా మోంటానాలో దేర్ ఈజ్ నో ఎక్స్టర్నల్ బ్లీడింగ్. ఇలాంటి ఒక సర్ఫేస్తో ఇంజురీ అయితే మీన్స్ దిస్ అ బ్లంట్ సర్ఫేస్. సో ఇలా ఇంజురీ అయితే అండ్ దట్ ఏరియా టర్న్స్ ఇంటూ బ్లూ కలర్. సో బ్రూయిస్డ్ కండిషన్లో మనకి ఆ ఏరియా ఎలా ఉంటుందంటే దెర్ ఇస్ డిక్రీజ్డ్ ఆక్సిజన్ సప్లై టు దట్ ఆర్ డిక్రీజ్డ్ బ్లడ్ సప్లై టు దట్ ఏరియా. సో అది ఒక బ్లూ బ్లాక్ కలర్లో చేంజ్ అవుతుంది. సో అలాంటి కండిషన్స్లో వీ క్యాన్ ప్రిస్క్రైబ్ ఆర్నికా మోంటానా. అండ్ ఆల్సో ఆర్నికా మనం ప్రిస్క్రైబ్ చేస్తున్నాము అంటే దే షుడ్ బీ అ వెరీ పెయిన్ఫుల్. సో ఆ ఏరియా అనేది టెండర్నెస్ ఉంటుంది. సో టెండర్నెస్ యాజ్ ఐ ఆల్రెడీ సెడ్ వే దేర్ ఈజ్ అ పెయిన్ వెన్ వి టచ్. అండ్ ఇంకొక సిమ్టమ్ ఏంటి అంటే సో ద పేషెంట్ డజంట్ అలౌ టు సమ్వన్ టు బి టాక్డ్ విత్ ఆర్ సమ్వన్ టు బి కమ్ నియర్ విత్. సో మనం ఒక పేషెంట్ దగ్గరికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ జస్ట్ సేస్ నా దగ్గరికి రావద్దు, జస్ట్ డోంట్ టచ్ మీ. సో కొంచెం టచ్ చేసినా సరే హీ ఫీల్స్ డ్రెడ్ఫుల్ పెయిన్. సో వెరీ పెయిన్ఫుల్ టు టచ్ అండ్ బ్రూయిజ్డ్ కండిషన్, సోర్ అండ్ బ్రూయిజ్డ్ కండిషన్ ఉన్నప్పుడు మాత్రమే వీ క్యాన్ ప్రిస్క్రైబ్ ఆర్నికా. అండ్ అదర్ క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ ఏంటి అంటే పేషెంట్ విల్ నాట్ అలౌ టు బి టచ్డ్ ఆర్ టాక్డ్ విత్. సో ఆర్నికా అని చెప్పగానే ద మెయిన్ థింగ్ ఈజ్ సోర్ అండ్ బ్రూయిజ్డ్ పెయిన్స్. సో దిస్ ఈజ్ ద మెయిన్ పాయింట్ ఇన్ ది ఆర్నికా. అండ్ ది అదర్ క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్ ఆఫ్ ఆర్నికా ఏంటి అంటే ఉమెన్ ఈజ్ వెరీ ఫియర్ఫుల్ టు హ్యావ్ అన్ సెక్షువల్ ఇంటర్కోర్స్. ఇన్ ఆర్నికా వై దెర్ ఈజ్ అ ఫియర్ టు హ్యావ్ అ సెక్షువల్ ఇంటర్కోర్స్ ఇస్ దట్ in arnica she'll be having a sore and bruised pain through penetration, so she'll avoid sexual intercourse. ఈ సిమ్టమ్ వచ్చింది కదా అని చెప్పి వీ కెన్ ప్రిస్క్రైబ్ ఆర్నికా మోంటానా. బట్ ఈ సెక్షువల్ ఎవర్షన్ అనేది వీ కెన్ ఆల్సో సీ ఇన్ సెపియా అండ్ అదర్ డ్రగ్స్. బట్ ద రీజన్ ఫర్ ద ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ ద ఫియర్ ఆఫ్ సెక్షువల్ ఇంటర్కోర్స్ అది మెయిన్ పాయింట్ వీ హ్యావ్ టు సీ. Upper body is hot and the lower body is cold. The upper body, face and head, especially sometimes only the face will be hot and red, the lower body is cold. So this is another characteristic symptom of the arnica. Other characteristic symptom enti ante they are very restless. Arnica lo we have a physical restlessness. So ee point vachinapudiki again we'll have other drug called Russtox. So even Russtox lo kuda physical restlessness untundi. But what is the cause or what is the reason for the restlessness ante arnicalo when a patient lies on a bed bed anta kuda it will feel like so hard to him. So that's why tanu oka position lo padukunte padukunna vaipu body anta kuda he feels so sore and pain. So he gradually moves to the other side. So other side kuda when he sleeps for some time ఆ బాడీ పార్ట్స్ కూడా హీ ఫీల్ సోర్ అండ్ పెయిన్ఫుల్. సో ఈ అగైన్ మూవ్స్ టు ది అదర్ సైడ్. సో ఇలా ఆర్నికాలో హీ కీప్స్ ఆన్ మూవింగ్ బికాస్ ఆన్ వాట్ ఎవర్ హీ స్లీప్స్ ఆర్ వాట్ ఎవర్ హీ సిట్స్ దట్ ఫీల్స్ సో హార్డ్ టు హిమ్. ఇంజురీ అనగానే ఆర్నికా, లెడంపాల్ ఆర్ హైపరికమ్, క్యాలెండ్యులా, సో ఆల్ దీస్ డ్రగ్స్ విల్ గెట్. బట్ అదర్ దెన్ ద ఇంజురీ సిమ్టమ్స్ ఆర్నికా కెన్ ఆల్సో బీ ప్రిస్క్రైబ్డ్ ఇన్ టైఫాయిడ్ కండిషన్స్. So typhoid conditions lo arnica when can we prescribe? What are the symptoms or what are the indications? Arnica we can also give for the girls who do sewing. Ante machine works ekku chese vallaki, eye strain ekku unne vallaki kuda we can prescribe arnica. So chaala mandiki chinna pillallo frequent ga fevers vastu untundi. So our fevers leads to convulsions. So alanti time lo kuda we can think of arnica
when the other symptoms also match with the drug. So in children lo dark dusky spots ఉంటుంది on the back, and also soreness is a key point for the arnica. So ఇంకొక మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే అఫెన్సివ్నెస్. సో ఆర్నికాలో we can see offensiveness of erectations, flatters, and also constipation ఉంటుంది ఆర్నికాలో with undigested food particles, and stool కూడా ఒక rotten egg smell ఎలా ఉంటుందో it's an offensive stool. So arnica and bacteria lo kuda we have so many similar points, like in typhoid fever lo chusukunnataithe we have so many similar points for arnica and bacteria. So both have sore and bruised pain. It feels so hard to both bacteria and arnica. Both have stupor. So but arnica man edana question adiginappudu they give us a complete answer. Bacteria lo they give only half sentence and they again go to sleep. So that is the major difference for arnica and bacteria. So ippudu arnica is a small drug, short acting remedy, and frequent injuries lone we'll think of arnica. I'll share you a case which was shared with one of our lecturers. So our sir practice chestunnappudu he had a patient. So our patient ki is deaf. So case mottam kuda oka high pitch lo sir తీసుకున్నారట. So what is your name, ela unnaru అని చెప్పి above the voice. So above the voice మాట్లాడితేనే కానీ ఆయనకి వినిపించలేదు. సో కేసు మొత్తం తీసుకున్న తర్వాత హీ ప్రిస్క్రైబ్డ్ ఆర్నికా ఫర్ హిమ్. పాస్ట్ హిస్టరీ తీసుకునేటప్పుడు వన్ ఆఫ్ ద కీ పాయింట్ ఈజ్ ఇంజురీ. సో ఆయనకి ఆర్నికా అనిపించి హీ ప్రిస్క్రైబ్డ్ ఆర్నికా ఫర్ హిమ్. సో నెక్స్ట్ విజిట్ వచ్చేసరికి యూజువలీ సార్ కూడా అదే వాయిస్లో, సో హీ రికగ్నైజ్ ద పేషెంట్. సో ముందు మంత్ ఎలా మాట్లాడారు హై పిచ్లో డాక్టర్ క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేసినప్పుడు పేషెంట్ సెడ్ కొంచెం నెమ్మదిగా మాట్లాడతారా, వై ఆర్ షౌటింగ్ అని చెప్పి పేషెంట్ అడిగాను. ఆర్నికా క్యూర్ డెఫ్నెస్. So this is the beauty of homeopathy. We can do miracles with our drugs. Arnica can cure deafness. అలా అని చెప్పి డెఫ్నెస్ ఉన్న వాళ్ళందరికీ we can't prescribe arnica. Depending upon the symptom and mainly the constitution of the person బట్టి we'll prescribe medicines. But arnica we can also cure deafness అన్న ఒక point we have to remember. I want to give you some mental symptoms of arnica. So mental symptoms of arnica lo చూసుకున్నట్టయితే they were so irritable, sad, fearful. Arnica lo చాలా fear ఉంటుంది. So that is the main point. And also fear మనకి the other drug is opium. But opium లో only night time, but arnica లో both day and night time fear will be present, and dreadful dreams ఉంటుంది arnica లో. And arnica wants to be alone. So arnica we can prescribe in mechanical injuries. So I'll give you a quick remedies of injury. So arnica in a concealed injuries, calendula we can give in lacerated injuries, Rustox in any sprains, so symphytum bone, hypericum any nerve injuries. If there are any nerve injuries we can think of hypericum, and when the injuries are involved to glands, so glandular injuries or glandular induration we can think of conium, and any punctured injuries we can think of ledempal, and the capillaries, any capillary involvement or any external bleeding, then we can think of hammermillers. And also in piles, bleeding piles, we can think of hammermillers, and any incised wounds. So after surgeries we can see of Staphysagria, and any burns we can give of Cantharis. So I think I have covered all the major points of arnica. So this is all about arnica. Please do subscribe to my channel for more homeopathic and medical related videos. Thank you.